జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియా వేదికగా అయితే చర్చ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీలోని మెయిన్ విలన్ పాత్రలో టోనో థామస్ గారు యాక్ట్ చేస్తున్నారంటూ కొన్ని రోజుల నుంచి అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ టోనో థామస్ గారు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి డ్రాప్ అయినట్టయితే కథనాలు అయితే వస్తున్నాయి. అలాగే ఈ టోనో థామస్ గారు ఎవరు అని అయితే కొంతమంది అడుగుతున్నారు. ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ డ్రాగన్ మూవీ. ఈ డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఇందులో మెయిన్ హీరో పాత్రలు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ వచ్చేసి రుక్మిణి వసంత్ గారు నటిస్తున్నారు. అలాగే సంగీతం వచ్చేసి రవీర్ బసూర్ గారు అయితే ఇస్తున్నారు. ఇది మెయిన్ క్యాస్ట్. ఇందులోని మెయిన్ విలన్ పాత్రలోని మన టోనో థామస్ గారు యాక్ట్ చేస్తున్నారంటూ కొన్ని రోజుల నుంచి అయితే వార్తలు వస్తున్నాయి. వార్తలు రావడం కూడా కాదు, అలాగే ఈ మూవీలోని మార్షల్ ఆర్ట్ ఫైట్స్ ఎన్టీఆర్కి ఆపోజిట్లో అయితే మన టోనో థామస్ గారు చేస్తారని ఒక వీడియో ఫుటేజ్ కూడా లీక్ అయింది. అందులోనే మన టోనో థామస్ గారు మార్షల్ ఆర్ట్ చేస్తున్నది. ఆ వీడియో కూడా జనాలకు అయితే పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే ఈ టోనో థామస్ గారు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటారండి విలన్ పాత్రకి. ఎందుకంటే ఆయన బాడీ కటౌట్ అంతా మంచి ఫిట్గా అయితే ఉంటాడు. ఎన్టీఆర్ మూవీలోని ఈయన చేస్తుంటే బాగుండేది చాలా అభిప్రాయం. అసలు ఈ టోనో థామస్ గారు ఎవరు అనుకుంటున్నారా? ఈ టోనో థామస్ గారు మన కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది హీరో, అలాగే వన్ ఆఫ్ ది విలన్. రెండు పాత్రలు కూడా సమకాలంలో అయితే చేయగల సత్తా ఉన్న ఒక యంగ్ హీరో అనమాట. ఈయనైతే ప్రతి మూవీలో కూడా హీరోతో పాటు విలన్ పాత్ర కూడా కొన్ని మూవీస్ చేస్తూ ఉంటాడు. ఈయన ఏంటంటే తక్కువ టైంలో మూవీ అనేది కంప్లీట్ చేయాలనేది ఈయన టార్గెట్. ఇక్కడ ఏంటి ప్రాబ్లం వచ్చిందంటే డ్రాగన్ మూవీలోని ఈ డ్రాగన్ మూవీ అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి ఇంచుమించుగా 2 years అయితే కంప్లీట్ అయింది. కానీ ఇందులో ఇప్పటి వరకు మన టోనో థామస్ గారు రోల్ అయితే షూట్ అయితే చేయలేదంట. ఎన్టీఆర్ గారి మూవీలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో ఆయన యాక్ట్ చేయడానికి అయితే ఆయన అంగీకరించారు స్టార్టింగ్లో ప్రశాంత్ నీల్ గారు స్టోరీ చెప్పిన తర్వాత. కానీ ఇప్పటి వరకు టీం నుంచి ఎలాంటిది షూటింగ్ అప్డేటు తనకి రాలేదు. కాబట్టి టోనో థామస్ గారు ఈ డ్రాగన్ మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు ఒక మీడియా సమక్షంలో అయితే డైరెక్ట్గా ఆయనే స్వయంగా అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూవీలో అయితే టోనో థామస్ గారు అయితే కంప్లీట్గా అయితే చేయట్లేదు అనేది అందరికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ టోనో థామస్ గారు ఒక మంచి యాక్టరే, ఎన్టీఆర్కి దీటైన విలన్ అవుతాడని అయితే అందరూ భావించారు. ఈ టోనో థామస్ గారు తను తప్పుకోవడానికి అయితే ఒక రీజన్ అయితే చెప్పాడండి. ఆ రీజన్ వచ్చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది స్కేల్ అనేది చాలా హై లెవెల్ అయితే పెరిగింది. ఒక పెద్ద పాన్ ఇండియా వైజ్ ఒక మూవీ తీయడానికి ప్రతి డైరెక్టర్ వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాలు అయితే కంప్లీట్గా తీసుకుంటున్నారు. ఈ 4 yearsలోని మేము ఏం చేయాలనేదే మాకు పాయింట్. ఎందుకంటే 4 years ఒక మూవీ మీద డిపెండ్ అయి ఉంటే మాకు అవ్వదు. ఎందుకంటే ఈ 4 yearsలో నేనైతే ఒక 5 films అయితే చేసేస్తాను. కాబట్టి ఒక స్క్రిప్ట్ వర్క్ మీద 4 years ఉండడం అనేది నేనైతే కొంచెం కష్టం. అందుకే ఈ డ్రాగన్ మూవీ నుంచి నేను తప్పుకుంటున్నట్టయితే ఆయన స్వయంగా అయితే మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది టోనో థామస్ గారు. అదండి రీజను. మనకు తెలుసు కదా, మన తెలుగు డైరెక్టర్లు కూడా అలాగే కొన్ని తమిళ అలాగే బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఒక మూవీ చేయడానికి పాన్ ఇండియా వైజ్గా ఇంచుమించుగా ఒక 3 నుంచి 4 years వరకు అయితే టైం అయితే తీసుకుంటున్నారు. హీరోకి అయితే పర్వాలేదండి. ఎందుకంటే ఒక హీరోకి వచ్చేసి ఒక మూవీకి వచ్చేసి ఒక 200 కోట్లు 300 కోట్లు రెమ్యూనరేషన్ అనేది అయితే తీసుకుంటున్నారు. కానీ అందులో యాక్ట్ చేసే అదర్ క్యారెక్టర్లకు అయితే అంత రెమ్యూనరేషన్ అయితే ఎవరు కదా. దానివల్ల ఒక మూవీ కోసం ఒక 2 years 3 years కష్టపడడం అనేది వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈయనైతే మన టోనో థామస్ గారు అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే ఆయన క్లియర్గా చెప్పేశాడు. కానీ ప్రతి వాళ్ళు ఇలా బాధపడిన వాళ్ళు కొంతమంది యాక్టర్లు ఉంటారు. ఎందుకంటే ఎంత పెద్ద మూవీ అన్నా కొంచెం త్వరగా తీసేస్తే ఎర్లీగా వాళ్ళు ఆ పని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మూవీలో యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఒక మూవీ తీయడానికి మన రాజమౌళి గారే చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ పుష్ప 2 కూడా అంత టైం పట్టింది. అలాగే ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇంకా మన డ్రాగన్ అలాగే అల్లు అర్జున్ అట్లీ మూవీ ఇవన్నీ కూడా టైం అయితే ఎక్కువ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల అయితే కొంతమంది అయితే డ్రాప్ అవుతున్నారు. డ్రాప్ అవ్వడం వల్ల ఈ టోనో థామస్ గారు డ్రాప్ అవ్వడం వల్ల డ్రాగన్ మూవీకి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే ఇబ్బంది అయితే 100% అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డ్రాగన్ మూవీకి టోనో థామస్ వల్ల ఎవరి వల్ల అయితే క్రేజ్ రాలేదు. ఓన్లీ ఏదైనా ఒక మూవీకి క్రేజ్ హీరో ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్
వీళ్ళిద్దరి వల్లే ఈ మూవీకి అయితే పాన్ ఇండియా వైజ్గా మంచి హైప్ అయితే వస్తుంది. అంతేగాని ఒక విలన్ వల్ల అయితే రాదు. కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాగే బాలీవుడ్లో ఈ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అయితే టొవినో థామస్ గారు ఉంటే కొంతమంది ఆయనకు అభిమానులు ఉంటారు కాబట్టి ఆయన చూసే అవకాశం ఉంటుంది. ఆ ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ప్రభావం అయితే పడుతుంది. కానీ ప్రజెంట్ ఈయన చేయట్లేదు కదా, ఆ క్యారెక్టర్ మరి వేరే హీరో ఎవరో చేస్తారు కదా, ఆ హీరో ఎవరనేది ప్రజెంట్ సస్పెన్స్గా ఉంచారు. అలాగే ఆ హీరో అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మంచి బజ్ అయితే పాన్ ఇండియా వైజ్గా సర్క్యులేట్ అవుతుంది ఈ విలన్ పాత్ర కూడా. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా సినిమా రాణించాలంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి మెయిన్ క్యారెక్టర్ పాత్రలు అయితే ఒక్కొక్కళ్ళు అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటే మూవీ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే మన ప్రశాంత్ నీల్ గారండి 2 years అయితే కంప్లీట్ అయిపోతుంది డ్రాగన్ మూవీ స్టార్ట్ చేసి, కానీ ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. కనీసం ఫస్ట్ లుక్ కానీ టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ట్రేజర్ కానీ ఏది రిలీజ్ చేయట్లేదు. దానివల్ల అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి హీరో నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు. కానీ వీళ్ళైతే డిసప్పాయింట్ అయితే పడవసరం లేదు. ఎందుకంటే త్వరలోనే May 20 అయితే ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది. ఎన్టీఆర్ బర్త్డేకి అయితే గట్టిగా అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే గర్జిస్తారు. దాంతో అయితే ఎలాంటి డౌట్ పెట్టుకోవసరం లేదు. టైటిల్ అనౌన్స్మెంట్ కానీ అలాగే ట్రేజర్ కటింగ్ కానీ రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు, చూద్దాం. అలాగే మన వారణాసి మన రాజమౌళి గారి సినిమా గురించి అయితే చెప్పాలంటే తెలుసు కదా, ఆయన ఒక సినిమా తీయడానికి 5 years తీసుకుంటున్నారు. సినిమాలో విషయం అయితే 100% ఉంటుంది, కానీ కొంచెం త్వరగా తీస్తే మన రాజమౌళి గారు మహేష్ బాబు తర్వాత ఏదో మంచి హీరో అయితే సినిమా పడుతుంది కదా, కానీ ఆయన తీయట్లేదు. కానీ సినిమా మాత్రం 100% పక్కాగా అయితే తీస్తున్నాడు. అదండి డైరెక్టర్ గారి క్యాపబిలిటీ. కాబట్టి మనం గతంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక హీరో నుంచి సంవత్సరానికి 2 సినిమాలు ఒక సినిమా వచ్చేది. ప్రజెంట్ సిచ్యువేషన్లో టాప్ 5 హీరోల నుంచి అయితే ఒక్క సంవత్సరానికి కాదండి 2 సంవత్సరాలకు ఒక సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేవు. ఒక ప్రభాస్ గారే బ్యాచులర్గా ఉండడం వల్ల కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు పాన్ ఇండియా వద్ద. కానీ మిగతా మన ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఇంకా మహేష్ బాబు వీళ్ళెవరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా అయితే రాదు 100%. అదైతే మనం తెలుసుకోవచ్చు. చూద్దాం. ఎందుకంటే మనకి కూడా ఎక్కువగా మన హీరో సినిమాలు ఒక 1 yearలో 2 movies వస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే 2 moviesలో ఒకటైనా హిట్ అయినా బాగుంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది జరగట్లేదు. ఓన్లీ కమర్షియల్ పర్పస్ అయితే అయిపోయింది సినిమా ఇండస్ట్రీ అనేది. ఎందుకంటే 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు బడ్జెట్ పెడుతున్నాను అని చెప్తున్నారు. నిజంగా పెడుతున్నారా అంటే పెట్టట్లేదు భయ్య. ఎందుకంటే ఆ సినిమాలోనే ఓన్లీ హీరోలకి రెమ్యూనరేషన్ రూపంలోనే ఇస్తున్నారు. కానీ బడ్జెట్ పెట్టి ఆ సినిమాలో సరైన విఎఫ్ఎక్స్ కానీ అలాగే సరైన ఫైటింగ్ సీన్లు లొకేషన్స్ కానీ ఎక్కడ పెట్టట్లేదు ఈ మధ్య కాలంలో. బడ్జెట్ చూస్తే ఒక రేంజ్ చెప్తున్నారు, సినిమాలో చూస్తే అంత డొల్లే. నాకు తెలిసిన మూవీ అయితే బెస్ట్ బడ్జెట్లో వచ్చింది మగధీర అండి. 45 కోట్ల బడ్జెట్తో రాజమౌళి గారు మగధీర తీశాడు. ఆ టైంలోనూ ఆ మూవీకి అంత గ్రాఫిక్స్ అలాగే లొకేషన్స్ ఎలా ఉంటే ఒకసారి చూడండి. ఈ మధ్య కాలంలోనే 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు అంటున్నారు. ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మొన్న రాజ్యసభ చూశారు కదా, ఎన్ని కోట్లు అంటున్నారు? 400 కోట్లు అంటున్నారు. అందులో అయితే విషయం ఏమీ లేదు. అలా ఉంటుందన్నమాట సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరోస్ ఓన్లీ కమర్షియల్ పర్పస్లో తీస్తున్న సినిమాలు. ముందు గతంలో మన ఎన్టీఆర్ చిరంజీవి ఆ టైంలో అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూసేవాళ్ళు సినిమాలు. ఇప్పుడు అలా కాదండి, మారిపోయింది పూర్తిగా. ఓన్లీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు. నీకంత వస్తుందో నాకంత వస్తుంది, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంతే లెక్కలో. ఇంకా మిగతా ప్రేక్షకుడిని ఆనందపరచుదామని అయితే ఎలాంటిది అయితే ఉండట్లేదు. సరే, టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది. మన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఎనీ అప్డేట్ వచ్చినా మాత్రం నేనైతే వెంటనే అయితే పెడుతూ ఉంటాను వీడియో రూపంలోను. కాబట్టి మన ఎన్టీఆర్ అభిమానులు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను కూడా మంచి కంటెంట్తో వీడియోలు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపడానికి అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చేస్తున్న పని మిగతా వాళ్ళ మద్దతు పలికితే మనం కూడా ఉత్సాహంతో అయితే పని చేస్తూ ఉంటాము. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్.